ఈ వీడియోలో శాంతి నిలయం ఫుల్ టూర్ అయితే చూపిస్తాను చూడండి. ముందుగా ఇదైతే ఎంట్రీస్ అండి. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తాము. మేమైతే ఇదైతే సెకండ్ ఫ్లోర్‌లో అయితే ఇదైతే కట్టించడం జరిగిందండి. ఎంట్రీస్ అయితే ఇలా ఉంటుంది. ముందైతే కొన్ని చిన్న రకాల మొక్కలైతే ఉంటాయి. ఇవి కూడా దేవతా వృక్షాల కిందే ఉంటాయండి. అవి కూడా ఉన్నాయి చూడండి. ఇవి బోన్సాయి కింద నేను ఇక్కడ పెంచుతూ ఉన్నాను. వాటిల్లో జమ్మి చెట్టు ఒకటి, తర్వాత ఉసిరి చెట్టు, మర్రి చెట్టు, తర్వాత ఇంకొకటి బిల్వదళం చెట్టు. ఈ 3 కూడా ఇక్కడైతే ఉంటాయండి. ఆ తర్వాత ఇక్కడైతే తమలపాకుల చెట్లు ఇవైతే ఉంటాయి. ఇట్లా ఎంట్రింగ్ ఉంటుంది. ముందైతే కొంచెం చిన్న ప్లేస్ ఉంటుందండి. అది కూడా మాకు బట్టలు ఆరేసుకోవడం కోసం వాటి కోసం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా లోపలికి ఎంటర్ అవ్వంగానే ఇది పాత అభిషేకం స్టాండ్ అండి. మొన్న అమ్మవారి సారి పెట్టినప్పుడు కొబ్బరికాయలు కొట్టారు కదండి, ఆ కొబ్బరికాయలన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగిందండి. ఎండబెట్టాలి, ఎండ రావట్లేదు. ఆ తర్వాత నుండి కూడా ఎండ అయితే లేదు. ఇక్కడైతే అభిషేకంకి సంబంధించిన సామాన్లన్నీ కూడా కింద పెడుతూ ఉంటాను 2 రోజుల్లో. పైనేమో అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు చేసుకున్నాము. తర్వాత అలానే లోపలికి వచ్చేస్తే ఇక్కడ అవన్నీ కూడా బట్టలు, అవన్నీ కూడా నగలకు సంబంధించినవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. తర్వాత పైన అయితే కొన్ని వాహనాలు అయితే ఉంటాయండి. చూసినట్లయితే ఇది ఒక చిన్న బల్లలాగా వాడతాను. ఎప్పుడైనా కూర్చొని అలంకారం చేయడానికి కానీ, ఏదైనా కూర్చోడానికి కాసేపు ఉండేటట్లుగా చేసుకుంటాము. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇది శేషవాహనము. ఆ తర్వాత అక్కడ ధ్వజస్తంభం అయితే ఉందండి. బ్రహ్మోత్సవాల సమయంలో వాడుతూ ఉంటాము. అలాగే ఇవన్నీ కూడా ఈ విధంగా ఉందండి. అమ్మవారు చూడండి, జగన్మాత ఆ యొక్క దుర్గాదేవి మనకి ఇక్కడ దర్శనాన్ని ఇస్తూ ఉన్నది. అయితే మొన్నే కదండి సారి సమర్పణ ఎంత కూడా అయిపోయింది కదా, ఆ రోజున ఇవి పెట్టాను. ఎందుకు పైన కవర్ వేసానంటే కనుక వర్షం అయితే పడుతుందండి. పైనుండి పడుతూ ఉంటుంది. కరెక్ట్గా అమ్మవారి మీద పడేలాగా అదేంటో మరి ఆ వర్షం అక్కడ పడుతూ ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల అలా పడుతూ ఉంటుంది. అలానే అక్కడ కూడా పడుతుందని చెప్పి నేను అవన్నీ కూడా పెట్టడం జరిగింది. అమ్మవారిని చూడండి ఎలా ఉన్నారో. ఈ విధంగా అమ్మవారిని అయితే హాల్లో ప్రస్తుతానికైతే ఉంచాను. మళ్ళీ లోపలికి తీసుకువెళ్ళి పెట్టుకుని నిత్యారాధనలో పెట్టుకుంటానండి. కాకపోతే వచ్చే శ్రావణ మాసంలో అమ్మవారికి గాజులతో అలంకరణ అనే కార్యక్రమం చేస్తాను. వాటికి సంబంధించి ముందే అలంకరించేసుకుని ఇంకెన్ని రోజులు ఉందంటే తక్కువ రోజులే కదండి, ఇంకొక 15 రోజులు ఉందేమో. 15-16 రోజుల్లో తొలి శుక్రవారం కావచ్చు, రెండో శుక్రవారం అయినా కానీ నేను ఆ గాజులతో అలంకరించేస్తాను. ఈ విధంగా ఉంటుందండి శాంతి నిలయం లోపల. ఇవన్నీ కూడా స్వామివారి యొక్క ఉయ్యాలకు సంబంధించిన తిరుచి కావచ్చు, తర్వాత వాహనం కావచ్చు, ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయండి. ఎంట్రీ కూడా మీకు చూపిస్తాను చూడండి. అటు నుండి మీకు మొత్తం కూడా చూపిస్తాను. అలా లోపలికి ఎంట్రింగ్గానే ఇలా అయితే ఉంటుందండి శాంతి నిలయము. చూసినట్లయితే ఇవన్నీ కూడా కొబ్బరికాయలు అవన్నీ కూడా ఇక్కడ పెట్టాను. ఇలా ఎంట్రీ అవ్వగానే కొంచెం మెస్సీగా ఉంటుందండి. ఎందుకంటే మొన్నే అయింది పూర్తిగా. అన్నీ మళ్ళీ అక్కడికక్కడ సర్దుకుంటూ ఉండాలి. అలా సర్దుకునే క్రమంలో ఎలా అయితే ఉందండి. ఇలా లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళంగానే స్వామివారి యొక్క రూమ్ వస్తుంది. ఇట్లా ముందుకు వెళ్తే ఇవన్నీ కూడా హాలల్లే ఉందండి. ఈ హాల్లో అన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాము. దేవుడికి సంబంధించినవి కావచ్చు. అసలు ఫస్ట్‌లో అయితే ఇన్ని లేవండి. ఇవన్నీ ఒక్కొక్కటి తయారు చేసుకునే కొందికి అసలు మొత్తం ఆ పైనంతా కూడా నిండిపోయిందండి. ఫస్ట్ మా నాన్నగారు ఏమంటే ఒక రూమే కట్టిస్తానన్నాడు. తర్వాత ఈ 2 రూమ్‌లు వేసిన తర్వాత కూడా ఇంకా చాలట్లేదు. ఇంకా ఇరుకిరుగ్గానే ఉంది. కాకపోతే చాలు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఎవరు రారండి. చాలా అంటే మేము మా ఇంట్లో వాళ్ళ వరకే చేసుకుంటాం కానీ ఎవరిని పిలిచినా రారు ఇక్కడ. అదే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంత బాగా చేసినా కూడా చూడటానికి కూడా రాలేని పరిస్థితిలో జనం అయితే ఉన్నారు. అదేమనుకుంటారంటే నేనేదో నా సొంతంగా నేనేదో కట్టించుకున్నట్లుగా మా ఇంట్లో ఉన్న రూమ్‌లాగా అనుకుంటారేమో. కానీ ఆ స్వామి మహిమ తెలిస్తే మాత్రం ఎవరు వదిలిపెట్టరండి. కానీ ఆ స్వామి ఎప్పుడు రప్పించుకుంటాడో ఆయనకే తెలియాలి. కానీ ప్రస్తుతానికైతే అలా ఖాళీగానే ఉంటుంది. ఎవరు రారు. పిలిచినా కూడా 4, 5 సార్లు పిలిచినా కూడా రారండి. ఎందుకంటే వాళ్ళేంటో బిజీగా ఉంటారు. ఏదో ఒకటి చెప్తారు స్వామికి కోసం అంటే రావడానికి వాళ్ళ టైం ఉండదు. కానీ బయట గుళ్ళకి వెళ్ళటానికి మాత్రం టైం వస్తది. మనం అనలేము. అది వాళ్ళు ఏంటనుకుంటారంటే ఇదొక ఇల్లు అనుకుంటున్నారు కానీ ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి కోసం కట్టించింది అని అనుకోరు. ఇది అందరి కోసం చేస్తుందండి. ఈ పూజలు కావచ్చు, ఏది చేసినా కానీ జనం అందరి కోసం చేస్తాను. అలాగే ఎంతోమంది కోరికలు తీర్చాడండి స్వామి. ఇప్పటికి నేను చెప్పలేదు కానీ మనం ఇత్తడి విగ్రహాలు కొన్నవి కూడా నేను నా డబ్బులతో కొన్నవి కాదండి. అవన్నీ కూడా వారి యొక్క కోరిక నెరవేరి వారే ఇచ్చినవి డబ్బులండి ఇవన్నీ కూడా. ఇప్పటికే వాళ్ళు ఇస్తూనే ఉంటారండి. నేను
చెప్దాం అనుకుంటా కానీ అలా చెప్తే మళ్ళీ నేను బిజినెస్ అయినట్లుగా ఉంటుంది కాబట్టి నేను అవన్నీ చెప్పదలుచుకోవట్లేదు. కానీ వాళ్ళైతే ప్రతిసారి పంపిస్తూ ఉంటారు. 2 నెలలకు కావచ్చు, 3 నెలలకు కావచ్చు, స్వామికి సేవ కోసం పంపిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా అలానే మంచి జరుగుతూ ఉంటది. అలా చిన్న చిన్నవే కావచ్చు, పెద్దయి కావచ్చు అన్నీ తీరుస్తాడండి స్వామి. స్వామిని నమ్ముకున్నవాడు దేవుడిని నమ్ముకున్నాడు ఎవరు బాగుపడలేదు అనేది ఎక్కడ లేదండి. ఎవరైనా సరే స్వామిని నమ్ముకున్నాడు బాగుపడతారు. అలానే నేను అలా ముందుకు వెళ్తూ ఉన్నాను. స్వామి దయ వల్ల ఏదో ఒక రోజు ఒక స్థాయికి వస్తాననే ఆ యొక్క సంకల్పంతో నేను ముందుకు వెళ్తున్నా కాబట్టి ఆ స్వామి ఎలా నడిపిస్తే ఇప్పటి వరకు ఇలా నడిపించాడు. ఇది కడతానో కట్టలేనో అనుకున్నాము, కానీ కట్టించాడు. ఆయన నిలిచి అక్కడ మనల్ని రక్షిస్తుంది. మమ్మల్నే కాదు అందరినీ రక్షించమని నేను ప్రతిరోజు కోరుకుంటూ ఉంటాను. మా వరకు కాదు స్వామి, అందరినీ కూడా రక్షించు అని కోరుకుంటూ ఉంటాను. అలానే స్వామి అలా నిలిచి మనందరూ కూడా అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు లోపల చూసారు కదండి, లోపలైతే ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. చూసినట్లయితే నేను ఏదేదో చెప్పేస్తున్నాను కానీ ఇవన్నీ కూడా నిత్య పూజలో వాడుకునే చందనము ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అటువైపు చూస్తే విగ్రహాలన్నీ కూడా ఒక రోలో అయితే పెట్టాను. ఇవన్నీ కూడా ఉత్సవమూర్తుల కింద ఏంటంటే కనుక ఆ యొక్క ఉత్సవాలప్పుడే మాత్రమే తీస్తానండి. నిత్య పూజలో మాత్రం వీరే ఉంటారు. వారు ఆ యొక్క సమయంలో ఆ యొక్క ఉత్సవం కోసం ఆయన వచ్చి ఆ ఉత్సవాన్ని అందుకోవటం కోసం ఆ మూర్తులు ఉంటారు. మనం ఎప్పుడు ఆ ఉత్సవం చేయాలని ఆ ఉత్సవం మూర్తుల్ని ఆరాధించుకొని ఆ ఉత్సవ మూర్తులకే తిరువారాధన అంతా కూడా చేస్తూ ఈ విధంగా స్వామివారి యొక్క తిరువారాధన అంతా కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ ఇలా చేసుకుంటాం. ఈ వీడియో అనేది నిన్న సాయంత్రం నాడు తీసిన వీడియో అండి. చూసినట్లే ఏకాంత సేవలో 2 దీపాలు అయితే వెలిగిస్తాను. ఉదయం అయితే 4 వెలిగిస్తాను. 4 వేదాలకు గుర్తుగా 4 దీపాలు అయితే ఎప్పుడు కూడా ఉదయం వెలుగుతూ ఉంటాయి. అలాగే కింద కూడా చూసినట్లయితే అమ్మవారు, వినాయకుడు, శివుడు, ఆ పైన భోగ శ్రీనివాస స్వామి వారు, ఈ నలుగురికి ప్రతినిత్యం కూడా అభిషేకం జరుగుతుంది ఉదయం ప్రాతకాలంలో. ఆ తర్వాత వారికి కూడా తిరువార్చన మొత్తం చేసుకుంటూ ఉంటాము. మూలమూర్తి స్వామివారికి ఏమో పుష్పార్చన చేసుకుంటాను. ఈ విధంగా నిత్య పూజ, నిత్యకృతువు ఇలా చేసుకుంటూ ఉంటాము. ఏదైనా విశేషమైన ఉత్సవాలప్పుడు ఆ విశేషమైన విగ్రహాలను తీసుకుని వారికి విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాము. ఎవరు వచ్చినా రాకపోయినా స్వామి కార్యక్రమాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేమైతే చేసుకుంటూనే ఉంటాము. ఎంత డబ్బు అయినా సరే మనం అవి డబ్బు కాదు, అది ఒక మన సేవగా భావించే నేను చేసుకుంటాను. ఆ సేవ కలిగించాడు, మా ఇంటికి వచ్చి మా స్వామి మా యొక్క పూజలు అందుకుంటున్నాడంటే అదే చాలా అదృష్టము. ఆ అదృష్టాన్ని మేమే పొందాలి అని కాదు, అందరికీ పొందాలని కోరుకుంటూ ఎవరైనా రావచ్చండి. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందవచ్చు. ఇదండి ఈరోజు వీడియో.